వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనతో పాటు లైఫ్ కోచ్ రామ్ మిట్టు గారు ఉన్నారు. ఆయన 13 ఇయర్స్ నుంచి కూడా కెరీర్‌కి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్‌కి సంబంధించి కావచ్చు, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు తన కౌన్సెలింగ్ ద్వారా. మరి చాలామంది గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది తమ గోల్స్ రీచ్ అవుతారు. చాలామంది డీవియేట్ అవుతూ ఉంటారు. మరి గోల్స్ నుంచి డీవియేట్ కాకుండా వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఎట్లా అనే దానికి సంబంధించి రామ్ మిట్టు గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. అందరికీ సక్సెస్ అవ్వాలని చాలా మందికి ఉంటది. కానీ కొంతమందే సక్సెస్ అవ్వగలుగుతూ ఉన్నారు. ఏ ఇండస్ట్రీ చూసుకున్నా కానీ. అయితే గోల్స్ పెట్టుకుంటాం కదా! కొన్నిసార్లు మనం మోటివేషనల్ స్పీచెస్ వింటూ ఉన్నప్పుడు అప్పటికప్పుడు మోటివేట్ అవుతాం. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న కొద్దిసేపు నాకనిపిస్తది, అరే! నిజంగా గదా! మీరు చెప్పింది కరెక్టే, నేను ఇది ఫాలో అవ్వాలని. కానీ అది కొద్దిసేపే ఉంటది. మళ్ళీ మనము బిఫోర్ లాగే అయిపోతూ ఉంటాం. గోల్ రీచ్ అవ్వాలి అంటే మనం ఎలా ముందుకు వెళ్ళాలి? సక్సెస్ అవ్వాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అందరూ అంటూ ఉంటారు ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి ఇవన్నీ అంటారు కదా! అవన్నీ ఓకే కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే పాజిటివ్ మైండ్ సెట్ అండి. పాజిటివ్ మైండ్ సెట్ ఉంది అని అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ హాఫ్ ఆఫ్ యువర్ సక్సెస్ అక్కడే వచ్చినట్టు మనకి. బట్ ప్రాబ్లం ఏంటంటే మనకి మీరు అన్నట్టు ఒక మోటివేషనల్ స్పీచ్ విన్నప్పుడు అలాంటి కేసెస్లో ఏంటంటే మనము హైలీ చార్జ్డ్ అప్ ఉంటాం మనము. కానీ అది సస్టైన్ అవ్వదు. ఆ పాజిటివిటీ అనేది ఇట్ విల్ నాట్ సస్టైన్. అది ఎందుకు సస్టైన్ అవ్వదు అని అంటే ప్రధానమైన రీజన్ ఏంటిది అని అంటే మన చుట్టూ ఉన్న జనం. మనం ఏ పనన్నా చేద్దాము అని అనుకుంటామా, అది వర్కౌట్ కాదురా, ఎందుకు అనవసరంగా రిస్క్ చేస్తున్నావు నువ్వు, బాగానే ఉంది కదా ఈ జాబ్, ఎందుకు ఈ బిజినెస్ అవసరమా నీకు అని ఇట్లా ఏంటంటే నెగిటివిటీ ఫిల్ ఇన్ చేసే వాళ్ళు చుట్టుపక్కల చాలామంది ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మన పాజిటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో మనం సెల్ఫ్ డౌట్ చేయడం స్టార్ట్, అవును కరెక్టే కదా, మేబీ ఎందుకు ఇంత రిస్క్ చేయాలి, ఇది నా వల్ల కాదేమో, చుట్టుపక్కల ఇంతమంది చెప్తున్నారు నా వల్ల కాదనేసి నిజమేమో, ఇలాంటివన్నీ ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ సరౌండింగ్స్ దట్ వీఆర్ ఇన్ డెఫినెట్లీ ఏంటంటే మనకి ఆ పుల్ బ్యాక్ అనేది వస్తుంటుంది. కాబట్టి మన మైండ్ సెట్ విల్ నాట్ బి పాజిటివ్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ అనమాట. అయితే ఈ చుట్టుపక్కల జనం ఎంత ఇంపార్టెంటో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. జనరల్గా బిజినెస్ ఇప్పుడు కొందరు ఉంటారు, ఇప్పుడు మన మార్వాడీస్ తీసుకోండి, వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ బిజినెస్ పీపుల్ అనేసి అంటూ ఉంటారు. దే ఆర్ ఇంటూ లాట్ ఆఫ్ బిజినెసెస్ అని అంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెరిగేదాకా వాళ్ళ ఎన్వైరన్మెంట్ మొత్తము వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ కూడా బిజినెస్ చేసిన వాళ్ళే. ఆ మైండ్ సెట్టే వాళ్ళకి వెళ్తుంది కాబట్టి అదే పాజిటివిటీ తోటి వాళ్ళు ముందుకు వెళ్తారు, కాబట్టి వాళ్ళు రానిగలుగుతారు. సో అలాంటిది ఇప్పుడు చూడండి, దట్ ఈస్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఇప్పుడు ద ఎన్వైరన్మెంట్ దట్ దే ఆర్ ఇన్. అలా కాకుండా సపోజ్ నాన్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరన్నా బిజినెస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఈ నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అరే మన ఫ్యామిలీలో అసలు బిజినెస్ అనేది ఎవరు చేయలేదు, బిజినెస్ అనేది మన బ్లడ్లో లేదు, ఇట్లాంటి డైలాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వచ్చేసరికి ఏంటంటే సగం అక్కడే మనం డిమోటివేట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఆ పాజిటివ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. కొందరు ఏంటంటే ట్రై చేస్తారు ఫర్ ఎ వైల్, అంటే వాళ్ళ గోల్ ఒకటి పెట్టుకుంటారు, టువర్డ్స్ ది గోల్ వర్క్ చేస్తూ ఉంటారు, బట్ ఆ వర్క్లో బ్రేక్స్ వస్తూ ఉంటాయి. లైక్ కన్సిస్టెంట్గా దే డోంట్ మూవ్ టువర్డ్స్ ఇట్ అనమాట. సో దాట్ కన్సిస్టెన్సీ లేకపోవడం ఈజ్ ద సెకండ్ రీజన్ అనమాట. మనం చాలాసార్లు చూస్తుంటాం కొందరు ఏంటంటే ఏదన్నా గోల్ వైపు వాళ్ళు దే స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్, ఎక్కడో దే టేక్ అ బ్రేక్, ఇది వర్కౌట్ కాదులే అనేసి లెటస్ డూ ఇట్ లేటర్ అనేసి పోస్ట్పోన్ చేయడం కానివ్వండి. సో అక్కడ ఏమవుతుందంటే మీరు బ్రేక్ తీసుకున్నారు అని అనుకోండి ఫ్రమ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్, అదేంటంటే దట్ బ్రేక్ విల్ ప్రొలాంగ్ ఫర్ ఎ వైల్. అది ప్రొలాంగ్ అయింది అని అంటే మీ ఎఫర్ట్స్ తగ్గినట్టే. అక్కడ ఎఫర్ట్స్ తగ్గితే ఆబ్వియస్లీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. చాలామంది చూస్తూ ఉంటారు చుట్టుపక్కల చూసుకొని, అరే అంత బాగా సక్సెస్ అయ్యారు వాళ్ళు, మనం ఎందుకు అవ్వలేకపోతున్నాము అని ఆలోచిస్తూ ఉంటారు. తేడా ఎక్కడ అంటే ఆ కన్సిస్టెన్సీలోనే. మీరు ఇఫ్ యు ఆర్ పంక్చువల్ టువర్డ్స్ యువర్ గోల్ ఆర్ మీరు పెట్టే ఎఫర్ట్స్ మీరు పంక్చువాలిటీ చూపించారు అంటే కనుక ఖచ్చితంగా యుల్ బి సక్సెస్ఫుల్ అండి. ఓకే. ఇప్పుడు మీరు ఒక మాట అంటే నాకు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడాలి, ఎవ్రీడే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చాలా మంది అనుకుంటారు. రీసెంట్ గా నేను సుష్మితా సెన్ వీడియో చూశాను. తను అంటే 12th స్టాండర్డ్ వరకు కూడా హిందీ మీడియం. ఆ తర్వాత తను మోడలింగ్ ఫీల్డ్ లోకి వచ్చాక ఒక 4 మంత్స్‌లో తను ఇంగ్లీష్ ఎంత ప్రాపర్‌గా నేర్చుకుంది అంటే, ఏ ఈవెంట్స్‌లో అయినా కానీ తను ఇంగ్లీష్‌లోనే స్పీచెస్ ఇవ్వడం జరిగిందనమాట. సో, అప్పుడు నాకు కూడా అనిపించిందనమాట. అరే! అంటే తనలో ఉందేంటి, నాలో లేనిదేంటి, తను అలా ఇలా
అంటే హిందీ మీడియంలో చదివిన Right. అమ్మాయి కదా, Yeah, సో అట్లా ఇట్లా పర్ఫామ్ చేయగలిగింది ఎస్ అని అనిపించింది. ఎస్ సి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారండి. ఇట్లా ఏంటంటే ఎప్పటి నుంచో నేను ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదు, నాకు రాదు ఇది అని వాళ్ళు ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఏంటి తేడా అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది కన్సిస్టెంట్ ఎఫర్ట్ దట్ యూర్ పుట్టింగ్ ఇన్. చాలా మంది వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుందాం అని అనుకుంటారు, కానీ దానికి కావాల్సింది ఏంటిది? ప్రాక్టీస్. డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారా మీరు? ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంతేగాని మీరు ప్రాక్టీస్ చేయకుండా ఎవరినో చూసిన ప్రతిసారి మనం ఏంటంటే మోటివేట్ అవుతూ ఉంటాం, అరే నేను కూడా అలా ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండు, లేదా నేను కూడా అలాంటి వర్క్ చేస్తే బాగుండు అని పక్కన వాళ్ళని చూసినప్పుడు మనం అనుకుంటాం. కానీ ప్రాక్టీస్ చేస్తున్నామా, ఆచరణ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇన్ దిస్ కేస్. సో ఆ ఎఫర్ట్స్ పెడితే ఎవరన్నా చేయగలుగుతారండి. మీరు సుష్మితా సేన్ అంటే ఓకే, షీఈస్ ఫేమస్ కాబట్టి వి టుక్ హర్ ఎగ్జాంపుల్. నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చాడండి, అసలు ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అంటే ఇట్ ఈస్ ఫుల్ ఫారెన్ యాక్సెంట్ తోటి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. సో అలా మాట్లాడుతుంటే నేను ఏమనుకున్నానంటే ఈయన యుఎస్ లో ఉండొచ్చినాడేమో అని అనుకున్నాను నేను. గాట్ ఇన్ టు ది డీటెయిల్స్, అతని బ్యాక్గ్రౌండ్ గురించి డీటెయిల్స్ కి వెళ్తే ఆ అబ్బాయి డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాడు. డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకొని డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా హయ్యర్ స్టడీస్ కి అబ్రాడ్ కి వెళ్ళాలి అని అతనికి ప్లాన్ ఉండే. సో ఆ ప్లాన్ ఉండి అతను ఏం చేశాడంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగానే కాల్ సెంటర్ జాయిన్ అయ్యాడు అబ్బాయి. రైట్, కాల్ సెంటర్ జాయిన్ అయిన తర్వాత పొద్దున రాత్ర వేరే వేరే వాళ్ళతో అందరూ మాట్లాడుతూ ఉండాలి, ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి డైలీ, రైట్. సో అలా అందరితోటి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఆ ఎక్స్పోజర్ తీసుకొని ఆ 1 year లో ఇంగ్లీష్ డెవలప్ చేసుకొని ఆ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత అతను ఏదైతే అబ్రాడ్ స్టడీస్కి వెళ్దాం అనుకున్నాడో హీ కుడ్ సక్సెస్ఫుల్లీ డూ దాట్. సీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఎంత బాగా ప్లాన్ చేశాడు ఆ అబ్బాయి. చాలా మంది ఏంటంటే ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా అయిపోయిన తర్వాత అరే ఇప్పుడు నేను ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని స్టార్ట్ చేస్తారు. కానీ ఈ అబ్బాయి అతను ఫైనల్ ఇయర్ లో ఉండగానే పార్ట్ టైం కాల్ సెంటర్ జాయిన్ అయ్యి, ఎందుకంటే కాల్ సెంటర్ లో ఆబ్వియస్లీ ఇంగ్లీష్ లో మాట్లాడాలి. సో అలా బాగా ప్లాన్ చేసుకొని అసలు ఎంత మంచి యాక్సెంట్ పట్టాడంటే ఆ అబ్బాయి, అసలు అతను తెలుగు మీడియం నుంచి వచ్చాడు అని చెప్పేదాకా కూడా తెలియదు, అంత బాగా అతను ఇంప్రూవ్ అయ్యాడు. సో ఇట్స్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సుష్మితా సేన్ కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పిన ఈ పర్సన్ కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ ప్రాపర్ ప్లానింగ్ అండ్ డెడికేషన్ ఉంది టువర్డ్స్ యువర్ వర్క్ అని అంటే సక్సెస్ ఆటోమేటిక్లీ వస్తుందండి. సూపర్ కదా, వెల్ ఎగ్జాంపుల్స్ అండి యూ సెడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే చాలా మోటివేట్ అయ్యేట్టుగా ఉంది. బట్ అది కన్సిస్టెంట్ గా ఏదైనా మనం గోల్స్ పెట్టుకుంటే దానిపైన మనం వీ హావ్ ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ కన్సిస్టెంట్ టువర్డ్స్ ఇట్. సో మనం నాట్ ఓన్లీ ఇన్ సోషల్ మీడియా, ఆ సెలబ్రిటీసే కాదు, బయట కూడా చాలా మంది ఎవరైనా డార్క్ ఉన్నా కానీ నల్ల పిల్ల అని, లేదంటే లావుగా ఉన్నా అని, దొబ్బు పిల్ల ఇట్లా అంటూ ఉంటారనమాట లావుగా ఉన్న వాళ్ళు. సో ఇట్లా బాడీ షేమింగ్ కి గురవుతున్న వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? అసలు బాడీ షేమింగ్ అనేది చేయొచ్చా? వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ టైంకి? సి బాడీ షేమింగ్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎంకరేజ్డ్ అండి. అది చాలా బ్యాడ్ ఫినామినా చెప్పాలంటే. ఎక్కడ స్టార్ట్ అవుతుంది బాడీ షేమింగ్ అని అంటే అన్ఫార్చునేట్లీ మన ఫ్యామిలీస్లోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ బాడీ షేమింగ్ అనేది. చిన్నప్పుడు పిల్లలు కొంచెం స్టౌట్ ఉన్నారనుకోండి, లడ్డు అని పిలవడము, అరే లడ్డుగా అనడము. కొంచెం డార్క్ ఉన్నారనుకోండి, అరే కర్రీ అనేసి అనటము, రైట్. సో బక్కగా ఉంటే బక్కి అనడము, పొట్టి అని. సో ముద్దుగా పెట్టుకున్న పేర్లు ఏంటి, పొట్టి అనేసి, ఈ లడ్డు అనేసి, ఇవన్నీ ముద్దుగా పెట్టుకున్న పేర్లే ఇవన్నీ. కానీ ఇన్ అ వే ఇట్స్ బాడీ షేమింగ్, రైట్. ఒక పర్సన్ యొక్క ఫిజికల్ అపియరెన్స్ని బట్టి మీరు ఇచ్చే ట్యాగ్ అది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ అక్కడ ఏమవుతుంది అని అంటే పేరెంట్స్ లేకపోతే రిలేటివ్స్ అలాంటి ట్యాగ్స్ ఇచ్చినప్పుడు మన మైండ్లో ఏం పడుతుంది అంటే ఇట్స్ ఓకే అనిపిస్తుంది మనకి. పేరెంట్సే ఇస్తారు మనకి, మన ఫ్యామిలీ మెంబర్సే మనకి ఇలాంటి ట్యాగ్స్ ఇస్తున్నారంటే ఇట్స్ ఓకే టు గివ్ సచ్ కైండ్ ఆఫ్ ట్యాగ్స్ టు ఎనీ వన్ అని మనం అనుకుంటాం. కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకంటే పిల్లలల్లా అంటే స్టిల్ ఓకే, బట్ ఒక ఊహ తెలిసిన దగ్గర నుంచి మెచ్యూర్డ్ పీపుల్ ఉండేంత వరకు కూడా, లైక్ మెచ్యూర్డ్ మెన్ విమెన్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ పట్ల ఏదన్నా కమెంట్ వచ్చింది అని అంటే దే ఫీల్ వెరీ బ్యాడ్, దే కాంట్ టేక్ ఇట్. సి కొన్ని మన చేతిలో కూడా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు లావుగా ఉంటారు, వాళ్ళు పాపం ఎంత డైటింగ్ చేసినా ఎంత ఎక్సర్సైజ్ చేసినా దే కాంట్ జస్ట్ లూజ్ వెయిట్. ఇప్పుడు అదేమవుతుంది అని అంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ హెరిడిటరీ ఉంటుంది వాళ్ళకి. సో అది హెరిడిటరీ అవ్వచ్చు ఆర్ వాట్ ఎవర్ రీజన్స్, అది కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల కూడా ఏంటంటే సమ్ టైమ్స్ దే పుట్ ఆన్ వెయిట్. సో అలాంటివన్నీ పట్టించుకోకుండా
చాలా మంది ఏంటంటే ఈ కమెంట్స్ చేసేస్తా ఉంటారు అనమాట, లావుగా ఉన్న వాళ్ళని, నల్లగా ఉన్న వాళ్ళని స్పెషలీ. వీళ్ళందరికీ ఏంటంటే వింటా ఉంటారు, విన్న ప్రతిసారి వాళ్ళకి అదొక ఖచ్చితంగా దుఃఖం కలిగిస్తుంది. అది చాలా మంది ఏంటంటే అలవాటు అయిపోయి ఉంటుందిలే అనుకుంటారు. నో, దట్స్ రాంగ్. అండ్ సోషల్ మీడియాలో చూడండి, అసలు మన రీసెంట్లీ ఐ హావ్ సీన్ అ వీడియో. ఒక అమ్మాయి ప్రాబబ్లీ ఒక 120 kgs ఉంటుందేమో, షీస్ లైక్ స్టౌట్ ఎనఫ్. ఎంత గ్రేస్ఫుల్ గా డాన్స్ చేస్తుంది ఆమె. అసలు ఆమె డాన్స్ లో గ్రేస్ చూస్తే ముచ్చటేసింది నాకైతే. అసలు అబ్బా, అంత బాడీ వేసుకొని అంత బాగా భలే డాన్స్ చేస్తుంది అని అనిపిస్తుంది. కింద కమెంట్స్ చూస్తుంటే ఒక్కొక్కరు అక్క భూమి కదిలిపోతుంది అక్క అని కొందరు. అంటే ఇట్స్ ఆల్ అంటే ఆ టాలెంట్ ని పక్కన పెట్టేసి వాళ్ళు ఇచ్చే ఆ బాడీ షేమింగ్. 90% కమెంట్స్ బాడీ షేమింగ్ గురించే ఉండే అక్కడ. ఒక 10% మేబీ అప్రిషియేట్ చేశారేమో కానీ 90% వాజ్ లైక్ దాట్. అండ్ షీ బికేమ్ అ మెటీరియల్ ఆఫ్ మీమ్. ఎన్నో మీమ్స్ ఎట్లా అయిపోయినాయి అంటే, ఇంకా ఆమె డాన్స్ చేస్తుంటే వీళ్ళందరూ ఇక్కడ కదిలిపోతున్నారు, భూమి కదిలిపోయి వీళ్ళందరూ అటు ఇటు పడిపోతున్నారు అని అంటే అలా మీమ్స్ కూడా ఎన్నో వచ్చినాయి. లైక్ సో అలా ఏంటంటే వీ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండి ఏంటంటే ఈ బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. కొందరు ఐ హావ్ సీన్ కొరియోగ్రాఫర్స్ కొందరు ఉంటారు, ఫ్యాషన్ డిజైనర్. ఐ రిమెంబర్, ఐ ఫర్గాట్ హర్ నేమ్. తను ఏంటంటే షీఈ్ అ ఫ్యాషన్ డిజైనర్ అండి. ఆమె చూస్తే షీఈ్ ఫిజికలీ నాట్ అట్రాక్టివ్, కానీ ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాషన్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంతో మంది ఆమెని ఏలైతే చూపించారో నవ్వారు, నువ్వా ఫ్యాషనా అన్నారు. షీ నవ్ డస్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ది టాప్ యాక్ట్రెసెస్ ఇన్ మన టాలీవుడ్. సో తను ఇవన్నీ ఏంటంటే బేసిక్లీ వి అండర్స్టాండ్. వాళ్ళు చెప్పేది ఈ బాడీ షేమింగ్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దాని యొక్క నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఆ నెగటివ్ ఇంపాక్ట్ వల్ల ఎంతమంది వాళ్ళ కెరియర్స్ లూజ్ అవుతారో, వాళ్ళ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారో. సమ్ పీపుల్ దే టెన్ టు గెట్ ఇన్ టు సూసైడ్ ఆల్సో. లైక్ యూనో వాళ్ళు ఏంటంటే వాళ్ళ వెయిట్ తగ్గక ఇవన్నీ ఏంటంటే ఇంకా నాతో కాదు అనేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సమ్ పీపుల్ దే గేవ్ అప్ కెరియర్స్ ఆల్సో, రైట్? సో ఇవన్నీ అవుతున్నాయి అని అంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ బాడీ షేమింగ్ అండి. బాడీ షేమింగ్ ఆపాలి. ఒక పర్సన్ యొక్క ఫిజికల్ అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని వాళ్ళని కమెంట్ చేయడం ఆగినప్పుడు మన సొసైటీలో ఏంటంటే వీ గెట్ టు సీ అ లాట్ ఆఫ్ టాలెంట్ కమింగ్ అవుట్. కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు. అర్థం చేసుకోవాలి. మన ఫేస్ ఫీచర్స్ మనం మార్చగలుగుతామా? వీ కాంట్. మన స్కిన్ టోన్ మార్చలేము. సి వీ కెన్ ఓన్లీ చేంజ్ ఆర్ రెస్పాన్స్ టు దీస్ థింగ్స్ అనమాట. ఇప్పుడు ఎవరైనా బాడీ షేమింగ్ చేశారనుకోండి, లీవ్ ఇట్. మనం దాన్ని తీసుకొని కుంగిపోయి అరే నేను లావుగా ఉన్నానని వాళ్ళు అంటున్నారే, నేను నల్లగా ఉన్నానని వాళ్ళు అంటున్నారే అని అంటే అనేటోళ్ళకి తెలివి లేదు అని ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏదో అన్నారని మీరు కుంగిపోయి మీరు మీ ఫోకస్ చేయట్లేదు, మీరు కెరీర్ మీద ఫోకస్ చేయకుండా లేకపోతే చేయాల్సిన దాని మీద ఫోకస్ చేయకుండా అనవసరంగా మీరు మీ గ్రాఫ్ని మీరే డ్రాప్ చేసుకున్నట్టు లెక్క. రైట్? సో అలా కాకుండా మీ కెరియర్ అప్లిఫ్ట్ అవ్వాలి, లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి అని అంటే ఈ బాడీ షేమింగ్ చేసే వాళ్ళ కమెంట్స్ అన్నిటిని పట్టించుకోకండి. మీరు పట్టించుకున్నారు అని అంటే యూ కాన్ బీ హ్యాపీ. అండ్ ఈ బాడీ షేమింగ్ చేసే వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను, నిజంగా మీ మదర్నో మీ బ్రదర్నో మీ సిస్టర్నో ఎవరో అట్లా కమెంట్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరన్నా దొబ్బిది అనేసి లేకపోతే పొట్టిది అనేసి బండది అనేసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే అసలు మీకు ఎలా ఉంటుంది అనేసి ఒక్కసారి గెట్ ఇన్ టు దోస్ షూస్ అండ్ థింక్. ఆ తర్వాత మీ కమెంట్లు మీరు చేసుకోండి. మనం సోషల్ మీడియాలో ఎన్ని చూస్తూ ఉంటామండి, వాళ్ళు కమెంట్ చేస్తారు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇట్లా ఉంటే ఇట్లా మాట్లాడతారా అని అంటే దే నెవర్ బాదర్ అబౌట్ ద కమెంట్స్. ఎందుకంటే వాళ్ళు మేబీ దే హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అంతలాగో ఎవరు లేరేమో, అండ్ ఉన్నా కూడా ఆ అన్న కమెంట్స్ ని వాళ్ళు వినలేదేమో. సో ఇలాంటివి అన్ని ఏంటంటే బేసిక్ గా వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఆ సెన్స్ ఉండదు. సో వాట్ ఐ సే ఇస్ ఎంపథైజ్. మీరు గెట్ ఇన్ టు దేర్ షూస్ అండ్ అండర్స్టాండ్. ఇప్పుడు నిజంగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరన్నా అలాంటి మాటలు మాట్లాడితే అది ఓకేనా, మీరు తీసుకోగలుగుతారా? అలాంటిది ఇప్పుడు మీరు తీసుకోలేరు అని అంటే మరి మీరు ఇంకొకరిని అంటున్నారే అది కరెక్టా అనే ఒక చిన్న అనాలిసిస్ మీరు చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఈ బాడీ షేమింగ్ చేసేవాళ్ళు తగ్గుతారు. అండ్ అయినప్పటికీ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఒక్క ఫైనల్ సజెషన్ ఏంటంటే ఎవరన్నా బాడీ షేమింగ్ మిమ్మల్ని చేస్తున్నారు అని అంటే ప్లీజ్ డోంట్ రియాక్ట్ టు ఇట్. బాడీ షేమింగ్ చేసే వాళ్ళని వాళ్ళ కర్మ, వాళ్ళకి తెలివి లేదు అని వదిలేసేయండి తప్ప దానికి మీరు రియాక్ట్ అయ్యి అనవసరంగా ఫీల్ అవ్వకండి. బెస్ట్ ఏంటంటే నిజంగా ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు దాని పట్ల అంటే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమీ చేంజ్ చేసుకోలేము అని అంటే దట్స్ అబ్సల్యూట్లీ ఓకే. లవ్ ద వే యు ఆర్.
సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కేస్. మిమ్మల్ని మీరు ఎలా ఉంటే అలా లవ్ చేసుకున్నారు అని అంటే పక్కనోడు ఏమన్నా సరే ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ యువర్ ఫీలింగ్స్. ఈవెన్ సోషల్ మీడియాలో కమెంట్స్ కూడా, అంటే కమెంట్స్ కొంతవరకు తీసుకుంటాం, ఎంజాయ్ కూడా చేస్తాం, కొన్ని చాలా హర్టింగ్గా ఉంటాయి. ఈ కమెంట్ చేసే వాళ్ళు కూడా ఎలా ఆలోచించాలి, అంటే కమెంట్స్ తీసుకునే వాళ్ళు ఎలా ఆలోచించాలి? అంటే సోషల్ మీడియాలో కమెంట్ చేసేటోళ్ళని మనం అయితే ఆపలేమండి, ఖచ్చితంగా వీ కాన్ స్టాప్ దమ్. ఎందుకంటే దాంట్లో 90% పనిలేని మంగళ పనులే చేస్తుంటారు అనమాట ఇవన్నీ బేసిక్గా చెప్పాలంటే. సో వాళ్ళు ఏంటంటే కమెంట్ చేయాలని ఒక ఉద్యమం లాగా పెట్టుకొని నెగటివ్ కమెంట్స్ ఇస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ నెగటివ్ కమెంట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్ కమెంట్స్ వస్తే మేబీ ఎస్ యూ కెన్ టేక్ సమ్ ఎంకరేజ్మెంట్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ నెగటివ్స్ ని చూసుకుంటూ కుంగిపోయి చాలా మంది సోషల్ మీడియాకి దూరం అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి నెగటివ్ కమెంట్స్ వల్ల. కొంతమంది కమెంట్స్ చూసుకోవాలంటే భయపడతారు, కమెంట్స్ ఆఫ్ చేసేసుకుంటారు, కొంత భయపడతారు. దట్స్ ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరు కంటెంట్ సోషల్ మీడియాలో పెడుతున్నారు, అది మీ ఫోటో కానివ్వండి ఏదన్నా కానివ్వండి, మీరు సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్నారంటే బీ రెడీ ఫర్ కమెంట్స్. మీరు ఆ కమెంట్స్ వస్తాయి, పాజిటివ్ వస్తాయి, నెగటివ్ వస్తాయి. దేన్ని కూడా ఎక్కువ సీరియస్ తీసుకోకుండా, వారు అసలు చెప్పాలంటే నెగటివ్ కమెంట్స్ ని పిచ్చ లైట్ తీసుకోండి. దానిలో సగం మంది నేను చెప్తున్నా కదా పని లేక కావాలని ప్రొవోక్ చేయడానికి మాత్రమే కమెంట్స్ చేస్తుంటారు ఇట్లా నెగటివ్ కమెంట్స్ తప్ప దాని నుంచి మీరు రియాక్ట్ అయ్యి దాని నుంచి మీకు వచ్చేదేం లేదు. కాబట్టి బెటర్ నాట్ టు రియాక్ట్ టు ది నెగటివ్ కమెంట్స్. పాజిటివ్ కమెంట్స్ నుంచి మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ వస్తుందంటే తీసుకోండి, అదర్వైజ్ టేక్ లైట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ సజెషన్స్ అండి. యా వెల్కమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.